హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధా ఫ్రమ్ జగదీష్ రిపోర్టింగ్ ఫ్రమ్ మండపేట. రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా. అలా మండపేట సామాన్లన్నీ గడ్డగడ్డి చలికి గోపాలకృష్ణని 4-5 ఫార్మ్స్ తిప్పి రోడ్ల మీద తిప్పి చేశాడు అని ఫీల్ అవ్వకముందే ఒక మంచి ఫామ్ దగ్గర ఆగిపోయాం. మంచి బర్రెలు కావాలంటే తిరగాలి కదా మామ. అలా వాళ్ళ దగ్గర ఉన్న 20 బర్రెల్లో సైజు, అటర్ క్వాలిటీ, మిల్కింగ్ కెపాసిటీ అలా చెక్ చేసుకుని ఒక 5 సపరేట్ చేసుకుని ఆ 5ని పక్కన సపరేట్గా కట్టేపిచ్చేసి మనం వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయి అక్కడ మనం మిల్క్ చెక్ చేసుకోవడం జరిగింది. ఆ ఎనుముకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర తీసుకుని ఎన్నో లాక్టేషన్, ఎన్ని పాలు ఇస్తాయి పూటకి, వాళ్ళు చెప్పిన మిల్క్ కౌంట్ కరెక్ట్గా ఇస్తుందా లేదా అని మనం కంటిన్యూగా అక్కడే ఒక 2 days స్టే చేసి 4 పూట్ల చెక్ చేసుకొని మనం ఎనుములు ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ వీడియోకి అయితే ఇంతే. రాబోయే వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాను. బై. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్, ఇది వ్యాపారం.